నమస్తే నందకిషోర్ గారు. వెల్కమ్ టు ద షో అగైన్. నమస్తే అండి. నమస్తే. సో, ఆహ్, అమెరికాకి లేదా వేరే వేరే కంట్రీస్‌కి మన వాళ్ళు చాలా మంది సెటిల్ అవ్వడానికో, జాబ్స్ చేయడానికో వెళ్తూ ఉంటారు. సో, అవును. ఇండియన్స్ అక్కడికెళ్ళిన తర్వాత ప్రమాదవశాత్తు వాళ్ళకేమన్నా జరిగితే, వాళ్ళు మళ్ళీ అంటే ఇండియాకి రావాలంటే ఎలా? అంటే ఒకవేళ యాక్సిడెంట్స్ అయినా ఏంటి పరిస్థితి? ఒకవేళ హ్మ్. డెత్ అయితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ ఇక్కడుంటారు. పిల్లలక్కడుంటారు. కొన్నిసార్లు టూరిస్ట్ లాగా వెళ్లి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ చనిపోతే ఒకవేళ డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావడం ఎలా? వీళ్ళు ఏం చేయాలి పేరెంట్స్ ఇక్కడ? సో, ఆ ప్రాసెస్ చెప్తారా అండి? సో, యూఎస్ నుంచి ఇండియాకి మరణించిన వ్యక్తి యొక్క మోర్టల్ రిమైన్స్ డెడ్ బాడీని తీసుకురావడం చాలా ఖర్చుతో కూడిన పని. హ్మ్. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ యాస్ వెల్. ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్‌లో గాని, నార్మల్ నేచురల్ డెత్ అయినా గాని, జరిగిన వెంటనే లోకల్ పోలీస్‌కి కాంటాక్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. ఓకే. దాని తర్వాత హాస్పిటల్‌ని కాంటాక్ట్ అయ్యి ఆఫిషియల్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ తీసుకోవాలి. ఓకే. సో, డెత్ సర్టిఫికేట్ ఇష్యూ ఇస్తారు హాస్పిటల్ వాళ్ళు. ఓకే. తీసుకొని మళ్ళీ ఆ లోకల్ పోలీస్ రిపోర్ట్ ప్లస్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ తీసుకొని అయి కలెక్ట్ చేసుకొని, ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఇండియాకి ఇండియన్ ఎంబసీకి పంపించాలి. ఓకే. అక్కడున్న ఇండియన్ ఎంబసీస్‌కి. ఇండియన్ ఎంబసీస్‌కి. ఓకే. ఇండియన్ ఎంబసీ ఇండియన్ ఎంబసీ గాని, కాన్సులేట్ రోల్ చాలా మేజర్‌గా ప్లే చేస్తుంది ఇక్కడ. ఒకవేళ హ్మ్. మీరు అమెరికాలో ఉంటే హ్మ్. ఇండియన్ ఎంబసీ వాషింగ్టన్ డీసీలో ఉంది. లేదా నియరెస్ట్ కాన్సులేట్ లైక్ న్యూయార్క్ గాని, శాన్ ఫ్రాన్సిస్కో గాని వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి. ఓకే. ఓకే. ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ అథారిటీస్‌ని కాంటాక్ట్ చేసి వాళ్ళ వెరిఫికేషన్ తీసుకుంటారు. ప్లస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ని ఇష్యూ చేస్తారు గూడా. ఓకే. ఓకే. ఎన్‌ఓసి. ఎన్‌ఓసి ఇష్యూ చేస్తే ఆ మోర్టల్ రిమైన్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే డెడ్ బాడీని ఎక్స్‌పోర్ట్ చేయడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. రైట్. కార్గో ఫ్లైట్‌లో పంపించడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గూడా క్లియర్ చేస్తారు ఎంబసీ వాళ్ళు. ఓకే. ఓకే. ఇది కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ డెత్ సర్టిఫికేట్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఓకే. హ్మ్. పోలీస్ రిపోర్ట్, పాస్‌పోర్ట్ ఆఫ్ డిసీజ్డ్. ఓకే. పాస్‌పోర్ట్ గూడా క్యాన్సెల్ చేసేస్తారు బిఫోర్ షిప్పింగ్. ఓకే. ఓహ్! యాహ్! చనిపోయిన వ్యక్తి పాస్‌పోర్ట్‌ని క్యాన్సెల్ క్యాన్సెల్ చేస్తారు. చేసేస్తారు. ఓకే. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఆర్ ఎంబార్మింగ్ సర్టిఫికేట్ అంటారు. అంటే బాడీ ప్రిజర్వ్ చేయడానికి ఒక సర్టిఫికేట్ కావాలి. ఓకే. కాఫిన్ సర్టిఫికేట్. కాఫిన్ సర్టిఫికేట్ ఎయిర్ టైట్ కాఫిన్ ఉంటుంది. దానికి జింక్ లైనింగ్‌తో కంపల్సరీగా యూ నో ఉండే ఎక్విప్‌మెంట్ ఉంటుందది. రైట్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంబసీ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. ప్లస్ ఎయిర్ క్లియరెన్స్ సర్టిఫికేట్. అంటే డెడ్ బాడీని ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఫలానా కంట్రీకి ఎయిర్ క్లియరెన్స్ పర్మిషన్ ఇస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుందన్నమాట. అంటే ప్లేన్‌లో తీసుకురావడానికి. ప్లేన్‌లో తీసుకెళ్ళడానికి. సో ఓకే. దీస్ ఆర్ యూజువల్లీ ద డాక్యుమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. సో ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బాడీని ఎంబాల్మింగ్ చేసి జింక్ హ్మ్. లైన్ కాఫిన్‌లో ప్యాక్ చేసిస్తారన్నమాట. దాని ఓకే. తర్వాత కార్గో ఫ్లైట్‌ని బుక్ చేస్తారు. హ్మ్. బాడీ షిప్‌మెంట్ అంటారు దాన్ని. ఓకే. అది కూడా అరేంజ్ చేస్తారు ఎంబసీ వాళ్ళు. ఇండియాలో ఏ డెస్టినేషన్ ఎయిర్‌పోర్ట్‌లో బాడీ అరైవ్ అవుతుంది. లైక్ హైదరాబాదా, ఢిల్లీయా, ముంబైయా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. వాళ్ళ కస్టమ్స్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు అక్కడ కాంటాక్ట్ చేస్తారు. ఓకే. రిలేటివ్స్‌ని కూడా కాంటాక్ట్ చేస్తారు. ఓకే. ఓకే. అగైన్ దిస్ ఈస్ హై బడ్జెట్ ఇన్వాల్వ్‌మెంట్. అంటే కాస్ట్ ఎస్టిమేట్ అరౌండ్ అమెరికా నుండి ఇండియాకి ఒక బాడీని పంపాలంటే సుమారు 8,00,000-15,00,000 ఖర్చు అవుతుంది. అగైన్ దట్ ఓహ్! డిపెండ్స్ అపాన్ ది డిస్టెన్స్, ఎయిర్‌లైన్ అండ్ కాఫిన్ ఎంబార్మింగ్ చార్జెస్‌ని బట్టి డిఫరెంట్ చార్జెస్ ఉంటాయండి. సో, అదే అందుకనే చాలా మంది చూస్తూ ఉంటాము. అక్కడ యూఎస్‌లో ఎవరైనా చనిపోతే ఫండ్ రైజింగ్ కోసం పెడుతూ ఉంటారు ఆన్‌లైన్‌లో. డెఫినిట్‌గా అండి. సో, ఎందుకంటే ఇంత ఖర్చవుతుందా అని అనిపిస్తుందన్నమాట. అనిపిస్తుంది. మీకు ఇంపార్టెంట్ విషయం కూడా ఒకటి చెప్పాలి. ఇఫ్ ఎ పర్సన్ హాస్ ఎ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఉందనుకోండి, ఓకే. ఆ పర్సన్ డెడ్ బాడీ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చంతా ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ పెట్టుకుంటుంది. ఓహ్! యాహ్! ఓకే. ఓకే. ట్రావెల్ ఇన్స్యూరెన్స్. ట్రావెల్ ఇన్స్యూరెన్స్. దట్స్ వై ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్యూరెన్సెస్
ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్. ఏమైనా ఇంజ్యూరీస్ అయినా గానీ, యాక్సిడెంట్ అయినా గానీ, డెత్ అయినా గానీ కవర్ చేసుకుంటాయి. అవును. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం గదండీ! ఎగ్జాక్ట్‌లీ. అదో సో, నష్టం అనంటే ఇది ఫినాన్షియల్‌గా గూడా భారీ నష్టంగా ఉంటుంది ఆ భారీ టైంలో. నష్టంగా ఉంటుంది ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్. యాహ్! సో, ఇన్స్యూరెన్స్ లేకుంటే మళ్ళీ రిలేటివ్స్ బేర్ చేయాల్సొస్తుంది. ఓకే. Okay. But we are very fortunate. Some state governments in India, like NRAs కి emergency, aid provide చేస్తుందండి. And హ్మ్. అది గర్వపడిన విషయం. And we always get, support from Indian Embassy. అవును. చాలా దేశాల నుంచి చాలా మంది అంటే డెడ్ బాడీస్ కానివ్వండి, ఎవరైనా చిక్కుకున్న వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీగానే తీసుకొనొస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఇండియాకి సక్సెస్ఫుల్ గా వాళ్ళ బాడీని పంపిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఫాస్ట్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లోకల్ అథారిటీని కాంటాక్ట్ చేయడం, ఎంబసీ కోఆపరేషన్ తో ఉంటుంది కాబట్టి ఇవన్నీ స్మూత్ గా జరిగిపోతాయి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఐ థింక్ రోహిత్ రెడ్డి అనే స్టూడెంట్ అండ్ తను యాక్సిడెంట్ లో చనిపోయారు యుఎస్ లో. ఓకే. ఓకే. సో హీ వాజ్ లక్కీ టు హ్యావ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు ఇమీడియట్ గా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ని కాంటాక్ట్ చేశారు. అదే నైట్ పోలీస్ ని కాంటాక్ట్ చేశారు. వాళ్ళని అటెండ్ చేసి ఆఫీషియల్ డెత్ సర్టిఫికెట్ తీసుకొని అండ్ లోకల్ పోలీస్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ అయ్యాక రోహిత్ ఫ్యామిలీని హైదరాబాద్ లో కాంటాక్ట్ చేసి ఇండియన్ కాన్సులేట్ ఇన్ న్యూయార్క్ ని కాంటాక్ట్ చేసి ఎన్వాల్వింగ్ అరేంజ్మెంట్స్, కాఫీని ఇవన్నీ అరేంజ్ చేసి ఎయిర్లైన్ కార్గో బుకింగ్ చేసి చాలా హెల్ప్ చేశారు. సో ఆల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అండ్ బాడీని ఇండియాకి ఒక 4 days లో పంపించేశారు. సో ఇప్పుడు ఏ ఇయర్ లో జరిగిందండి ఇది అప్రాక్సిమేట్ అరౌండ్ 2023 లో జరిగిందండి. ఓకే. అండ్ సో సెప్టెంబర్ మంత్ లో టెక్సస్ లో ప్రాబ్లీ ఐ థింక్ ఇంకో కేసు కూడా టెక్సస్ లో అయింది. బట్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కేసెస్ which happened in New Jersey, and then they contacted nearby embassy or consulate, Indian consulate in New York. Okay. So the shipment cost anta around $12,000 ఖర్చు అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ అప్రాక్సిమేట్లీ 10 lakhs అండి. 10 lakhs. 10 lakhs. సో లక్కీగా ఏంటంటే రోహిత్ కి ట్రావెల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఎంటైర్ కాస్ట్ తన ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసుకుంది. ఓకే. అండ్ వాళ్ళ పేరెంట్స్ పైన ఇక్కడ రిలేటివ్స్ పైన భారం పడలేదు. హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ పేరెంట్స్ కూడా దే వర్ ఏబుల్ టు రిసీవ్ ది బాడీ ఈజీలీ. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ అన్ని కస్టమ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఎంబసీ పంపించిన డాక్యుమెంట్స్ తో రెడీ ఉన్నాయి కాబట్టి ఇట్ వాజ్ అ స్మూత్ ప్రాసెస్. ట్రూ. మీరు అంటుంటే అనిపిస్తుంది నిజంగా లైఫ్ ఈజ్ టూ అన్‌ప్రెడిక్టబుల్. సో ప్రతిదానికి రెడీగా ఉండాలి. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి చాలా మంది హెసిటేట్ అవుతూ ఉంటారు. కాకపోతే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. సో ఇలాంటి విషయాలు తెలుసుకుంటే అట్‌లీస్ట్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఒక మంచి చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అదో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మీరు అంటున్నట్టుగా. ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి అందుకే చాలా మంది కూడా చాలా మంది కాంట్ అఫోర్డ్. సో ఆ సిచ్యువేషన్స్ లో గో ఫండ్ మీ లాంటి ప్లాట్ఫామ్స్ ఎంచుకుంటారు అనమాట. సో ఉంటామండి చాలా వార్తల్లో అలాగా గో ఫండ్ మీకి వెళ్తున్నారు, వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అని అంటే ఎందుకు ఒక బాడీని తీసుకురావడానికి అంటే టికెట్ డబ్బులే అవుతాయి కదా మామూలుగా అని అనుకుంటాం. అంటే టికెట్ 1,00,000 2,00,000 ఉంటుంది. మామూలుగా ఒక మనిషి వెళ్ళొచ్చినంతే కదా అని అనుకుంటాం. బట్ ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఇన్ని సర్టిఫికేట్స్ అవసరం పడతాయి అనేసి చాలా మందికి తెలీదు. సో మంచి టాపిక్ పైన చాలా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సంగీత గారు.